ఓం నమ శివాయ. ఇప్పుడు మనమైతే తిరుపతి నుండి 35 కిలోమీటర్లలో ఉన్న సొరకాయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అంటే నారాయణవనంలో సొరకాయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఈ టెంపుల్ చాలా చాలా పవర్ఫుల్. నేను నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో చూసి నేను ఈ టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అనుకున్నాను. ఫైనల్గా ఈ రోజుకైతే వచ్చానన్నమాట. ఇక్కడ ముందుగా మనము స్వామివారికి సొరకాయ తీసుకోవాలి. బయట అమ్ముతుంటారు. ఒక్క కాయ వచ్చి 20 రూపీస్ అనమాట. అలాగే ఈ కాయ ఇస్తే మనము లోపల అర్చన చేసి స్వామివారికి అక్కడ మన చేతుల మీద మనమే కట్టచ్చు అనమాట. ఈ టెంపుల్లో ఎక్కడైనా కట్టచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది టెంపుల్ అయితే. మనకి బృహు మహర్షి వీళ్ళు ఉంటారు కదా ఋషులు, ఈ ఋషులు అందరివి ఇక్కడ ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ఋషిగా పెట్టారనమాట. చాలా చాలా టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. లోపల ఈ స్వామి అయితే మనకి పౌర్ణమి, అమావాస్య ఇలాంటప్పుడు మనం వచ్చామంటే చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ స్వామి దగ్గర దయ్యాలను కూడా వదిలిస్తారనమాట. ఈ స్వామి దగ్గర చాలా చాలా పవర్ఫుల్. ఈ స్వామి ఇలా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ సమస్య, ఆరోగ్య సమస్య ఏమున్నా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అభిషేకం చేసింటారు. తీర్థము, ఆ తీర్థము పూజారులను అడిగితే ఇస్తారనమాట. ఆ తీర్థం మన ఇంట్లో కానీ మన తలపై కానీ చల్లుకుంటే చాలా మంచిదంట. చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్. మన నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో చూసి నేను వచ్చిండేది ఈ టెంపుల్కి అయితే. మేము వచ్చిన రోజైతే జనాలు ఎవరు లేరు, కమ్మీ జనాలే అనమాట. మేము పొద్దున్నే వచ్చినాం కాబట్టి తక్కువ జనాలు ఉంటారు. మధ్యాహ్నం భోజనానికి టైంకి అయితే చాలామంది ఉంటారు. మేము వచ్చిండే వారము మనకి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ హోమం కూడా జరిపిస్తారు. స్వామివారి హోమం చేసి అక్కడున్న విభూది మన ఒంటికి రాసుకుంటే మనకు ఒంటి ఏమన్నా చర్మ సమస్యలు ఇలా ఏమన్నా ఉంటే అన్నీ వెళ్ళిపోతాయంట. ఈ సొరకాయ స్వామి చాలా చాలా పవర్ఫుల్. ఎక్కడ చూసినా గర్భగుడిలో నుండి ఎక్కడ చూసినా సొరకాయలే కనిపిస్తాయి మనకి. పైన బయట అలా అంతలక్క మనకి సొరకాయలు కట్టిండేది ఉంటాయి. ఆ కాయలు ఒక్కటి కూడా కుళ్ళిపోయిండలేదు, ఎండిపోయి ఉంటాయి కానీ కుళ్ళిపోయిండవు. అంతటి పవర్ఫుల్ అనమాట ఇక్కడ ఈ స్వామి. చాలా చాలా పవర్ఫుల్. ఈ స్వామి దగ్గర ఒకటి దండం అని ఒక కట్టిలాగా ఉంటుంది. మనము పూజారి గారిని అడిగితే అది ఇస్తారు. అది మనం చేతితో పట్టుకొని మనం ఏం కోరుకున్నా నెరవేరుతుందంట. ఒకసారి పూజారి గారిని ఇలా తలపై పెట్టండి స్వామి అన్నా కూడా పెడతారు. అలా పెట్టించుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది అని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తారు. ఇక్కడ మనం సొరకాయ తీసుకొచ్చాం కదా, ఆ సొరకాయని అక్కడ ఇస్తే వాళ్ళు అర్చన చేసి మన పేరు పైన ఇస్తారనమాట. మనకి ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ, మనకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే దానిలోకి లాక్కొని ఆ స్వామివారు అక్కడ ఈ టెంపుల్లోనే వదిలేసేకట్లా. అంటే మనకి ఆరోగ్య సమస్య ఉన్న, నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఈ టెంపుల్లోనే వదిలేసి మనం వెళ్ళిపోయేకట్లా ఆ స్వామివారు మనకి అర్చన చేసిస్తారనమాట. అలాగే ఇక్కడ తీర్థం కూడా చాలా చాలా పవర్ఫుల్ అని పూజారి గారు అయితే చెప్పారు. ఒక బాటిల్ తీసుకొని వస్తే మనం ఇంటికి కూడా తీసుకొని వెళ్ళచ్చు. ఆ స్వామివారి అభిషేకం తీర్థం అనమాట. చూడండి పైన ఎక్కడ చూసినా సొరకాయలే కనిపిస్తాయి మనకి. ఒక్కటి కూడా ఎండిపోయి ఉండదు అనమాట సొరకాయ. అంటే ఒక్కటి కూడా కుళ్ళిపోయి ఉండదు, ఎండిపోయి ఉంటాయి అనమాట. అలాగే ఈ ప్రసాదం కూడా ఇస్తారు ఈ టెంపుల్లో. మీరు ఎప్పుడైనా వచ్చి